అమ్మాయిల పేరు చివర ఐ ఉండటం అదృష్టం. ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నానండి. అది మీరు ఎస్తో ఐ ఎండ్ చేశారనుకోండి, బ్రహ్మాండం. ఆర్తో ఎండ్ చేయండి, బాగుంటుంది. టీతో ఎండ్ చేయండి, బాగుంటుంది. ఎందుకు అంటారేమో, ఐ అనేటటువంటి లెటర్ని ఇంగ్లీష్లో ఐగా అని పిలిచినప్పటికీ కూడా తెలుగులో వచ్చేసరికి ఐంకారము లక్ష్మీ బీజం అంటాం అన్నమాట. మీరు ఏదైనా చూడండి, ఐతో చివర ఎండ్ అయిన వాళ్ళ పేర్లు కొన్ని వేలు కనపడతాయండి. లక్ష్మి దగ్గర నుంచి తీసుకుంటే ఎన్ని పేర్లైనా మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో చాలా చాలా పవర్ఫుల్గా వచ్చినటువంటి పేర్లు ఐతో స్టార్ట్ అయినవి కూడా ఉన్నాయండి. ఐరా వెరీ పవర్ఫుల్ నేమ్ అండి. స్పెల్లింగ్ ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే మనం ఐ అని స్టార్ట్ చేస్తాము. ఐ అనే దాంట్లో మీకు ఐరావతం మీన్స్ లగ్జూరియస్ లైఫ్ అని అర్థం. ఇది ఐతో ఎండ్ అయిందనుకోండి, మీరు లైఫ్లో కొంత స్థాయికి వచ్చేసరికి మీ లైఫ్ అంత లగ్జూరియస్గా ఉంటుందని అర్థం. ఐ హెల్త్ ప్రాబ్లమ్స్ కల్పిస్తుంది ఎప్పుడు మనకి మెడికల్ ఫెసిలిటీస్ సరిగ్గా లేనప్పుడు. ఇప్పుడు అలా లేదు, మీకు ఎటువంటిదైనా రానివ్వండి, మెడిసిన్స్ రెడీగా ఉన్నాయి. సో ఐ పేర్లు ఎక్కువగా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయనే స్టేట్మెంట్ కూడా ఎగిరిపోయిందండి. ఐతో స్టార్ట్ అయ్యి ఐతో ఎండ్ అవ్వడం మాత్రం నా భూతో నా భవిష్యత్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా పేర్లు పెట్టారనుకోండి, అమ్మాయిలకి బాగుంటారండి, ఖచ్చితంగా బాగుంటారు.